ఎగ్జామ్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ట్యాక్స్ పే చేయాలనా? ట్యాక్స్ నుంచి పే చేయాల్సిన అవసరం ఉండదు సార్. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అంటే దాని మీనింగ్ ఎగ్జామ్షన్ అని అర్థం, అంతేనా? ఎస్ సార్. ఈ ఎగ్జామ్షన్ ఇచ్చే పవర్ ఎవరికి ఉంటుందని మీ అభిప్రాయం? జిఎస్టీ కౌన్సిల్ సార్. జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. వెరీ గుడ్. జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ తో గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది, అంతేగా? జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. సో అప్పుడు ఎగ్జామ్షన్ వ్యాలిడిటీ అవుతుంది. అంటే జనరల్ గా మనకి ఎగ్జామ్షన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి ఏదైనా ఏదైనా గుడ్ ఆర్ సర్వీస్, either any good or service, దేనికైనా సరే గవర్నమెంట్ ఫుల్ ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. అంటే ఆ గుడ్ కానీ ఆ సర్వీస్ కానీ ఎంత ప్రొవైడ్ చేసినా, ఎవరికి ప్రొవైడ్ చేసినా, ఎక్కడికి ప్రొవైడ్ చేసినా కంప్లీట్ గా ట్యాక్స్ లేదు అని చెప్తే దాన్ని ఫుల్ ఎగ్జామ్షన్ అంటారు. నెక్స్ట్, ఎగ్జామ్షన్ విత్ కండిషన్స్. ఎగ్జామ్షన్ విత్ కండిషన్స్ అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఎలా ఇస్తాడంటే, గుడ్ ఆర్ సర్వీస్ చెప్తాడు, ఎగ్జామ్టెడ్ అంటాడు, కానీ దానికి కొన్ని కండిషన్స్ అటాచ్ చేస్తాడు. ఆ కండిషన్స్ ఎలా అంటే, ఇఫ్ ద వాల్యూ ఈస్ లెస్ దెన్ 1000 రూపీస్ ఆర్ ఇఫ్ ద వాల్యూ ఈస్ లెస్ దెన్ 10,000 రూపీస్, వాల్యూ రూపంలో చెప్పొచ్చు, లేదంటే టు ఏ పర్టికులర్ పర్సన్, ఆ పర్సన్ కి సేల్ చేస్తే మాత్రమే ఎగ్జామ్షన్, రిమైనింగ్ వాళ్ళకి సేల్ చేస్తే ట్యాక్సబుల్. అలా కండిషనల్ ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు, ఓకేనా? నెక్స్ట్, గుడ్ ట్యాక్సబుల్ అంటాడు, గుడ్ ట్యాక్సబులే, కాకపోతే ట్యాక్స్ రేట్ ఎగ్జామ్షన్ ఇస్తాడు. అంటే ఒక పర్సన్ కి సేల్ చేస్తే ట్యాక్స్ రేట్ 18% అని, ఒక పర్సన్ కి సేల్ చేస్తే ట్యాక్స్ రేట్ 12% అని అలా ఇస్తాడు. అది కూడా దీన్ని ఏమంటారంటే పార్షియల్ ఎగ్జామ్షన్స్ అంటారు. పార్షియల్ ఎగ్జామ్షన్స్ అన్నమాట. అర్థమైందమ్మా మీకు? ఎగ్జామ్షన్ అంటే కంప్లీట్ గా ఫుల్ ఎగ్జామ్షన్ అయితే దాని అర్థం ఏంటి? ఎవరికి సేల్ చేసినా, ఎంత సేల్ చేసినా, ఎక్కడికి సేల్ చేసినా దెన్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్షన్. బట్ ఎగ్జామ్షన్ విత్ కండిషన్స్ అంటే వాడిచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అయితేనే, వాడిచ్చిన క్రైటీరియా సాటిస్ఫై అయితేనే ఆ ఎగ్జామ్షన్ అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ రేట్ ని యూజ్ చేసుకుని కూడా మనకి ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు. క్లియరా? టైప్స్ ఆఫ్ ఎగ్జామ్షన్స్. ఎస్ సార్. నెక్స్ట్ యాడ్ హాక్ ఎగ్జామ్షన్స్. యాడ్ హాక్ ఎగ్జామ్షన్స్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఒక పర్టికులర్ గూడ్ ఏమవుతుందంటే సడన్ గా పబ్లిక్ అందరికీ కూడా అది నీడ్ అవుతుంది. అటువంటి అయినప్పుడు ఏం చేస్తుందంటే, అందరికీ అది కావాలి కాబట్టి, సో అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఎమర్జెన్సీ ఎగ్జామ్షన్స్ ఇస్తుంది. వాటినే ఎడ్హాక్ ఎగ్జామ్షన్స్ అంటారు. దానికి పీరియడ్ కూడా గవర్నమెంట్ సెట్ చేసుకుంటుంది, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్. సే ఫర్ సపోజ్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ ఉంది, ఎగ్జాంపుల్. కోవిడ్ వ్యాక్సిన్ అనేది మనకి కోవిడ్ వచ్చేంత వరకు తెలుసా? తెలీదు. సడన్ గా ఇట్ బికేమ్ దట్ కోవిడ్ వ్యాక్సిన్ అనే గుడ్ ఏమైందంటే సడన్లీ ఇట్ బికేమ్ వెరీ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. సో అప్పుడు జనరల్ గా ఈ టైప్ ఆఫ్ మెడిసిన్స్ మీద మనకి జిఎస్టీ ఉంది. ఎస్ ఆర్ నో? మెడిసిన్స్ మీద మనకి జిఎస్టీ ఉంది. సమ్ ఆర్ 5%, సమ్ ఆర్ 12%, సమ్ ఆర్ 18%. అలాగా కొన్ని మెడిసిన్స్ మీద జిఎస్టీ ఉంది. సడన్లీ ఇట్ బికేమ్ ఏమవుతుంది, ఎంటైర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కి అది కావాలి.
then the government may give the ad hoc exemptions. ఎమర్జెన్సీ ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, అది అవసరం కాబట్టి. అర్థమైందమ్మా మీకు? ఎమర్జెన్సీ ఎగ్జామ్షన్ అంటే దీనికి ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ సెట్ చేసుకుని ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ కమోడిటీకి మేము ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రిమూవ్ ది జిఎస్టి ఆన్ సో అండ్ సో గుడ్ ఆర్ సో అండ్ సో సర్వీస్. అలాగా అడ్ హాక్ ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఒక్కోసారి ఏం చేస్తాడంటే, నేను చెప్పాను కదా ఈ కండిషనల్ ఎగ్జామ్షన్స్ అని నేను చెప్పాను కదా, వీటికి ఏమవుతుందంటే స్కోప్ అనేది ఉంటుంది. ఆ కండిషన్స్ నే స్కోప్ అంటారు. ఇప్పుడు సే ఫర్ సపోజ్ మనం జిఎస్టి కౌన్సిల్ కనుక ఈ రోజు నోటిఫై చేసింది అనుకుందాం, ఎగ్జామ్షన్ నోటిఫై చేసింది అనుకుందాం. నోటిఫై చేసిన వెంటనే వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పరు. డిపార్ట్మెంట్ ఒక్కోసారి క్లియర్ గా చెప్తుంది, ఒక్కోసారి చెప్పదు. అంటే కండిషన్స్ ఏంటనేది వెంటనే చెప్పరు. ఆ కండిషన్స్ మనకి రావడానికి టైం పడుతుంది. దట్ టైం మేబీ అప్ టు 1 year. గవర్నమెంట్ ఒక ఎగ్జామ్షన్ నోటిఫై చేసి దానికి రిలేటెడ్ రూల్స్ కానీ కండిషన్స్ కానీ ఏమైనా చెప్పడానికి గవర్నమెంట్ కి పవర్ 1 year వరకు ఉంటుంది. గవర్నమెంట్ కి పవర్ 1 year వరకు ఉంటుంది. దాన్ని ఆ స్కోప్ చెప్పడానికి టైం 1 year ఉంటుంది అని అంటాం. స్కోప్, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఎగ్జామ్షన్? గవర్నమెంట్ ఈ రోజు ఎగ్జామ్షన్ నోటిఫై చేసేసి దాని స్కోప్ ని విత్ ఇన్ 1 year లోపు ఎప్పుడైనా చెప్పొచ్చు. ఓకేనా. చెప్పిన తర్వాత అది ఎఫెక్టివ్ డేట్ వేరు, డేట్ ఆఫ్ నోటిఫైయింగ్ వేరు. కొద్దిగా అండర్స్టాండ్ చేసుకున్నాం. ఎఫెక్టివ్ డేట్ అంటే ప్రొవిజన్ ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వచ్చిందో దాన్ని ఎఫెక్టివ్ డేట్ అంటారు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే జస్ట్ నోటిఫై చేయడం. నోటిఫై చేసినంత మాత్రాన అది అమల్లోకి వచ్చేది. దాంట్లో ఒక డేట్ ఉంటుంది, ఎఫెక్టివ్ డేట్ అని. ఆ డేట్ నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. సే ఫర్ సపోజ్ జిఎస్టి యాక్ట్ 1 July 2017 లో వచ్చింది, అవునా? కానీ ఆ రోజే డ్రాఫ్ట్ చేశారమ్మా? ఆ రోజే నోటిఫై చేశారా? లేదు, అంతకు ముందే నోటిఫై అయిపోయింది. బట్ దాని అప్లికబుల్ డేట్ ని డిఫర్ చేసి ఒక డేట్ స్పెసిఫై చేస్తారు. అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇస్ డిఫరెంట్ దెన్ ది డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా. సో వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నారో అదంతా ఇచ్చిన తర్వాత దే విల్ స్టార్ట్ ది ఎఫెక్టివ్ డేట్. క్లియరా? నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్. ఇప్పుడు సపోజ్ మనకి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మన జిఎస్టీలు ఇప్పటిదాకా చాలా నోటిఫికేషన్స్ చదువుకున్నాం. నోటిఫికేషన్స్ లో ఏముంటాయి? 1 by 1 ఎంట్రీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క పాయింట్ గురించి చెప్పుకుంటూ వస్తారు. వాటిని ఎంట్రీస్ అంటారు. ఈ ఎంట్రీస్ లో ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వడానికి గవర్నమెంట్ కి 1 year టైం ఉంటుంది. కావాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇన్సర్ట్ చేయొచ్చు, సేమ్ పైన చెప్పిన విధంగా. సో అంటే మరి ఈ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడో ఇస్తే దాని ఎఫెక్ట్ ఎప్పటి నుంచి వస్తుంది సార్ అంటే, జాగ్రత్తగా వినండమ్మా. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సెపరేట్ ఉండొచ్చు, డేట్ ఆఫ్ ఎంట్రీ సెపరేట్ ఉండొచ్చు, డేట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ సెపరేట్ గా ఉండొచ్చు. ఈ ఎగ్జామ్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జనరల్ గా చెప్తున్నాను. నోటిఫికేషన్ ఒకరోజు చేసి దాంట్లో ఒక కొత్త ఎంట్రీని తర్వాత యాడ్ చేయొచ్చు, ఆ ఎంట్రీకి ఎక్స్ప్లెనేషన్ తర్వాత యాడ్ చేయొచ్చు, అలా ఏదైనా జరగచ్చు. వీడు ఏమంటున్నాడంటే, మరి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడో యాడ్ చేస్తారు కదా సార్, దీని ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే, దీని ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎఫెక్టివ్ డేట్ అంటే నథింగ్ బట్ డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అన్నమాట. ఈ ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు? నోటిఫికేషన్ డేట్, నోటిఫై చేసిన డేటా, లేదంటే ఎంట్రీ ఇన్సర్ట్ చేసిన డేటా. వాడు ఏమన్నాడంటే, నువ్వు కనుక ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా పెడితే ఏ రోజైతే ఎంట్రీ వస్తుందో ఆ రోజు డేట్ నుంచి ఇంప్లిమెంటేషన్ తీసుకోమని చెప్తున్నాడు. అమ్మ ఇదంతా మీకు అవసరం లేదు, జస్ట్ గుర్తు పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా. నాట్ జస్ట్ వినండి సరిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్. సో లెట్ us ఎంటర్ ది కాన్సెప్ట్. మనకి ఎగ్జామ్షన్స్ ఎలా ఇచ్చాడంటే, ఇప్పుడు మనకి ప్రపంచంలో గూడ్స్ అండ్ సర్వీసెస్
మనం క్లాసిఫై చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ సర్వీసెస్ ఉంటాయి, అగ్రికల్చర్ సర్వీసెస్ ఉంటాయి, చారిటబుల్ యాక్టివిటీస్ ఉంటాయి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉంటాయి, తర్వాత పాసెంజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఇలాగా నెక్స్ట్ అగ్రికల్చరల్ సర్వీసెస్, ఇలా రకరకాల సర్వీసెస్ ఉంటాయి. చాలా రంగాలు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఎడ్యుకేషన్, తర్వాత హాస్పిటల్ సర్వీసెస్, మెడికల్, తర్వాత చారిటబుల్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ సర్వీసెస్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, పాసెంజర్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, ఓకేనా. అలాగే గవర్నమెంట్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్ సర్వీసెస్, ఇలా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి బాగా ఇంపార్టెంట్ అయినవి ఏంటి చెప్పండి? ఒక సగటు మానవుడు బతకడానికి బాగా ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయి చెప్పండి? ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత అగ్రికల్చర్ ఇంపార్టెంట్, తర్వాత హౌసింగ్ ఇంపార్టెంటే కదా, కన్స్ట్రక్షన్ సర్వీసెస్, హౌసింగ్ ఇంపార్టెంటే కదా, రైట్. అలాగే చారిటబుల్ యాక్టివిటీస్ ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఎవరో అనాథ పిల్లల్ని ఆదుకోవడం, తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ని సేవ్ చేయడం, ఓకేనా, అడవుల్ని కాపాడుకోవడం, ఇటువంటివి కూడా సర్వీసెస్, ఇవి కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో అంటే ఇవి చాలా ప్రాథమికంగా ఒక మనిషి బ్రతకడానికి ఇవన్నీ ఇంపార్టెంట్. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ మెయిన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ దే విల్ గ్రాంట్ ది ఎగ్జామ్షన్స్. ఓకేనా. ఇప్పుడు సే ఫర్ సపోజ్ నిత్యావసర సరుకులు ఉన్నాయమ్మా కొన్ని ఎగ్స్ జిఎస్టీ ఉందా? లేదు. మీట్ నో జిఎస్టీ, అలాగే మిల్క్ నో జిఎస్టీ, రైస్ ధాన్యం నో జిఎస్టీ, ఓకేనా. సో ఇలాంటి కొన్ని వాటి మీద ఏవైతే పబ్లిక్ బాగా అవసరమో వాటి మీద జిఎస్టీ ఉండదు మ్యాక్సిమం. కానీ అక్కడి నుంచి కొద్దిగా గ్రేడ్స్ పెరిగే కొద్దీ, లగ్జరియస్ పెరిగే కొద్దీ దెన్ దే విల్ స్టార్ట్ ఛార్జింగ్ జిఎస్టీ. ఓకేనా. అలా మీరు ఒకసారి యాక్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. నౌ లెట్ us గో బై సర్వీస్ టు సర్వీస్. ఒక్కొక్క సెక్టార్ ని తీసుకొని అందులో ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సెక్టార్ ఇస్ సర్వీసెస్ బై ఏ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. ఎవరిది? సర్వీసెస్ బై ఏ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. వాట్ డూ యూ మీన్ బై చారిటబుల్ ఇన్స్టిట్యూషన్? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఏమో ఐడియా ఉందా మీకు? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఐడియా ఉందా? ఏమేం చేస్తారు వాళ్ళు? మీకు తెలిసిన మీ ఊర్లో ఉన్న ఏమైనా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పండి. అటువంటి కూడా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సొసైటీస్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. రైట్, వెరీ గుడ్. బానే ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే జిఎస్టి ప్రకారం చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరిని అంటున్నాడంటే, మనకి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ లో 2 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. జనరల్ గా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ లో 2 రకాలు ఉంటాయి. చారిటబుల్ లో పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిలీజియస్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నెక్స్ట్ ప్రైవేట్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రైవేట్ అంటే ఓన్లీ టు ది వాళ్ళు స్పెసిఫై చేసిన వాళ్ళకే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా రిలీజియస్ మతపరమైన చారిటబుల్ ట్రస్ట్, ఇప్పుడు తిరుమల సో ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. సో ఇది ఒక రిలీజియస్ ట్రస్ట్.
వీళ్ళు కూడా ఏం చేస్తారంటే చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తారు. కాకపోతే మతపరమైనవి అక్కడ ఫ్రీగా అన్నదానం చేయడం, తర్వాత భక్తులకు షెల్టర్ ఇవ్వడం అటువంటివి అన్నమాట. ఇప్పుడు పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఫ్రీగా మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ఓకేనా? అలాగే ఫుడ్ ప్రొవైడ్ చేయడం, షెల్టర్ ప్రొవైడ్ చేయడం, అనాథ పిల్లల్ని ఆదుకోవడం, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత యోగా ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ కూడా చారిటబుల్ యాక్టివిటీసే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రతి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో సెక్షన్ 12AA ప్రకారం దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్. సో ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ పెట్టాను. ఈ ట్రస్ట్ నేను పెట్టిన తర్వాత ఐ నీడ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్ అండర్ ట్రస్ట్ యాక్ట్ అండ్ అలాంగ్ విత్ ది ట్రస్ట్ యాక్ట్ ఐ నీడ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్ అట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆల్సో. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. సో ఇప్పుడు మనకి జిఎస్టి ఎగ్జామ్షనా కాదా? ఇప్పుడు ట్రస్ట్ ఉంది, ఇవన్నీ కూడా సర్వీసెస్గా, ట్రస్ట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్గా ఇవన్నీ. సార్ నో? మరి ఈ సర్వీసెస్ మీద జిఎస్టి లెవీ చేయాలా వద్దా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఏదైతే ట్రస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 12AA ప్రకారం రిజిస్టర్ అవుతారో అలా రిజిస్టర్ అయ్యి ప్లస్ వీళ్ళు చెప్పిన సర్వీసెస్ మాత్రం రెండర్ చేస్తే వీళ్ళు చెప్పిన సర్వీసెస్ ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి. అయిన తర్వాత సర్వీసెస్ కూడా ఇప్పుడు మనం చెప్పబోయే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేస్తే దెన్ దేర్ ఈజ్ నో జిఎస్టి. దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ గోస్ ఆన్. అలా వెళ్తుంది అనమాట సెక్షన్. అంటే మనం చెప్పుకోబోయే ట్రస్ట్ ఖచ్చితంగా ట్రస్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. దాంతో పాటు ఏ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలి? సెక్షన్ 12AA రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి. ఓకేనా? అలా అయ్యుండి వాళ్ళు కొన్ని స్పెసిఫైడ్ సర్వీసెస్ చేస్తే ఆ సర్వీసెస్ కి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంటుంది. సార్ వాట్ ఆర్ దోస్ సర్వీసెస్? నౌ లెట్ us see. చారిటబుల్ యాక్టివిటీస్ అంటే ఏంటో చెప్తున్నాడు. ఒకటి పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నమాట. కేర్ ఆర్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇల్ పర్సన్స్ ఆర్ ఫిజికల్ డిజేబిలిటీ పర్సన్స్ ఆర్ మెంటల్ డిజేబుల్ పర్సన్స్ affected with HIV or AIDS, persons addicted to a dependence of forming substance called narcotic drugs కి అలవాటు పడిపోయిన వాళ్ళని కేర్ తీసుకుని రిహాబిలేషన్ సెంటర్స్ ఉంటాయి కదా అవి, తర్వాత HIV పర్సన్స్, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఆర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ని కేర్ తీసుకోవడం అటువంటి సర్వీసెస్ కానీ. నెక్స్ట్ ప్రివెంటివ్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలకి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ క్రియేట్ చేసే సర్వీసెస్ కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ కానీ, నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ HIV ఇన్ఫెక్షన్ అటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి యాక్టివిటీస్ కానీ వాటిని కూడా చారిటబుల్ యాక్టివిటీస్ అని అంటారు. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ, యోగా అంటే ధ్యానం వాటికి అనమాట. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రొవైడ్ చేసే సర్వీసెస్. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, నెక్స్ట్ స్కిల్ ప్రొవైడ్ చేయడం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవరికి? అబాండన్డ్, ఆర్ఫండ్ ఆర్ హోమ్లెస్ చిల్డ్రన్ వాళ్ళకి చదువు చెప్పడం. నెక్స్ట్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ అబ్యూజ్డ్ అండ్ ట్రమటైజ్డ్ పర్సన్స్ అంటే మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళకి కొద్దిగా వాళ్ళ కేర్ తీసుకుని వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయడం. నెక్స్ట్ ప్రిజనర్స్, జైల్లో ఉన్న ప్రిజనర్స్ కి టీచింగ్ చెప్పడం. నెక్స్ట్ పర్సన్స్ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 65 years
ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఏంటవి? ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ వాటర్ షెడ్స్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ కూడా చారిటబుల్ యాక్టివిటీసే. ఇప్పుడు చెట్లు పడిపోతున్నాయని చెప్పి స్పైకిల్ చేస్తారు కదమ్మా, అలాగే నేను మొక్కలు కొని తీసుకెళ్లి మొక్కలు నాటుతున్నాను, అది ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తాను. లేదంటే లాస్ట్ ఇయర్ మీరు చూసారు కదా, తెలంగాణలో ఆంధ్రాలో ఇంకుడు గుంతలు తవ్వకం అని చెప్పి ఒక పథకం స్టార్ట్ అయింది, నీరు చెట్టు పథకం. ఇవన్నీ కూడా ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లోకే వస్తాయి. ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ చారిటబుల్ యాక్టివిటీస్. దీస్ ఆర్ కాల్డ్ చారిటబుల్ యాక్టివిటీస్. ఈ చారిటబుల్ యాక్టివిటీస్ కనుక ఎవరైనా రెండర్ చేస్తే దెన్ దేర్ ఈస్ నో జిఎస్టి. అయితే ఈ చారిటబుల్ యాక్టివిటీస్ ఎవరు చేయాలి, ఎవరు చేస్తే ఎగ్జామ్షన్ వస్తుంది? సెక్షన్ 12A లో ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్టర్ కాబడిన చారిటబుల్ ట్రస్ట్ చేయాలి. ఓకేనా? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ చేయాలి. సెక్షన్ 12A రిజిస్ట్రేషన్ లేకుండా నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను, దెన్ జిఎస్టి అప్లికేబులా కాదా? అప్లికబుల్ సార్. ఎస్, అప్లికేబుల్. రైట్, యు గాట్ ద నోటిఫికేషన్. ఓకేనా? సో ఖచ్చితంగా 12A రిజిస్ట్రేషన్ ఉండాలి, చారిటబుల్ యాక్టివిటీస్ చేసి ఉండాలి. ఇప్పుడు 12A రిజిస్ట్రేషన్ నుండి ఈ యాక్టివిటీస్ కాకుండా వేరే యాక్టివిటీస్ చేశారు, వేరే యాక్టివిటీస్. ఓకేనా? అంటే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే ఒక వాటర్ ప్లాంట్ కండక్ట్ చేసి అందులో ఉన్న వాటర్ ని సేల్ చేస్తుంది. క్యాన్ 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా, అలా చేస్తుంది. ఓకేనా? అది చారిటబుల్ ట్రస్టే చేసింది. ఇప్పుడు చెప్పండి, విల్ ఇట్ కమ్స్ అండర్ చారిటబుల్ యాక్టివిటీ? నో సార్. నో, ఇట్ విల్ బి ఏ taxable service. It will be a taxable service. ఓకేనా? సో ఒకటి ఏంటంటే ఈ సర్వీసెస్ అన్ని చారిటబులే కాబట్టి ఎవరు ప్రొవైడ్ చేసినా జిఎస్టి వస్తుందా, ఎగ్జంప్షన్ వస్తుందా? నో. నెక్స్ట్, నేను చారిటబుల్ ట్రస్ట్ అయ్యాను, 12A ఉంది కాబట్టి నేను ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా ఎగ్జంప్షన్ వస్తుందా? నో. ఓకే, ఓన్లీ దిస్ కాంబినేషన్ చారిటబుల్ రిజిస్ట్రేషన్ అండర్ 12A plus these services only will get exemptions. Only will get exemptions. సార్ మరి మనకి జిఎస్టి కట్టాలంటే మినిమం టర్న్ ఓవర్ క్రైటీరియా ఉంది కదా మనకి, ఎంతది మినిమం టర్న్ ఓవర్ క్రైటీరియా? జిఎస్టి కట్టాలంటేనమ్మా అప్లికేబిలిటీ, లైసెన్స్ అప్లికేబిలిటీ ఎప్పుడు? స్పెషల్ స్టేట్స్ కి అయితే 20 lakhs, నార్మల్ అయితే 40 lakhs. 40 lakhs ఎప్పుడు? ఓన్లీ ఎక్స్క్లూజివ్ గూడ్స్ ఉన్నప్పుడు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నప్పుడు. నార్మల్ స్టేట్స్ కి 20 lakhs. 20 lakhs. ఆ 20 lakhs మరి ఆ ఎగ్జామ్షన్ క్రైటీరియా చారిటబుల్ యాక్టివిటీస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అప్లికేబుల్ అవుతుందా? అవుతుందా అవదా? పర్సన్ డెఫినేషన్ అక్కడ మనకి అక్కడ ఏమంటాడు, సెక్షన్ 22లో ఏమంటాడు, ఎనీ పర్సన్ హూజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటాడు. పర్సన్ అనే పదం వాడాడు. పర్సన్ డెఫినేషన్ లోకి చారిటబుల్ ట్రస్ట్ కూడా వస్తుందా రాదా? ఏఓపి ఆర్ బిఓఐ వస్తుంది సార్. అంటే 20 lakhs లిమిట్ ఆర్ 10 lakhs లిమిట్ చారిటబుల్ ఎంటిటీకి కూడా అప్లికేబుల్ అవుతుందా? ఎస్ సార్. ఎస్, యూ నీడ్ టు ఇంటర్ప్రిట్ ఇన్ దట్ వే. ఓకేనా? పర్సన్ డెఫినేషన్ సెక్షన్ 22(1) వాడు అక్కడ మనకి ఎనీ పర్సన్ హూజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అని వాడతాడు, ఎనీ పర్సన్ అని వాడతాడు. పర్సన్ డెఫినేషన్ మీకు తెలుసు కదా, రైట్? దాన్ని బట్టి అనమాట. నెక్స్ట్ సార్, యోగా, మెడికేషన్ క్యాంప్స్, ఇవన్నీ కూడా ఇందాక మనం చదువుకున్నాం కదా, మెడికేషన్ ఫెసిలిటీస్, యోగా క్యాంప్స్, ఇవన్నీ కూడా చారిటబుల్ యాక్టివిటీసే. దే ఆర్ ఎగ్జామ్ట్. నెక్స్ట్, హాస్పిటల్స్ మేనేజ్డ్ బై ది చారిటబుల్ ట్రస్ట్. హాస్పిటల్స్ మేనేజ్డ్ బై ది చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడు మనకి చాలా హాస్పిటల్స్ అన్ని కూడా ట్రస్ట్ రన్ చేస్తాయి. చాలా హాస్పిటల్స్ అన్ని కూడా ట్రస్ట్ రన్ చేస్తాయి. సో అలాగా అయితే ఆల్రెడీ మనకి మెడికల్ సర్వీసెస్ అన్ని కూడా ఎగ్జామ్షన్ ఉంది, అది మనం నెక్స్ట్ చదువుకుంటాము. ఆ మెడికల్ సర్వీసెస్ ఎవరైనా ప్రొవైడ్ చేయొచ్చు, నేనైనా ప్రొవైడ్ చేయొచ్చు, ఒక ఇండివిజువల్ డాక్టర్ కింద ప్రాక్టీస్ కింద
ఒక ట్రస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఒక కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి హాస్పిటల్ కింద వాళ్ళైనా సరే మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. కాకపోతే ఈ మెడికల్ సర్వీసెస్ కనుక ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జామ్షన్. ఇట్ ఈస్ ఎన్ ఎగ్జామ్షన్. నెక్స్ట్ సార్, మరి చారిటబుల్ ట్రస్ట్ ఉంది, అది ఏం చేస్తుందంటే ఇందాక మనం చెప్పిన విధంగా ఈ అబాండన్డ్ పీపుల్, అలాగే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, తర్వాత కొన్ని ముసలి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా టీచింగ్ చెప్తుంది అనుకుందాం. కరెక్టే. సరే, టీచింగ్ చెప్తున్నారు, లేదంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు హోమ్లెస్ అబాండన్డ్ పిల్లలంటే వాళ్ళకి హాస్టల్స్ అవి కావాలిగా, అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలిగా. వాళ్ళకి ఇల్లు ఉండదు, ఓకేనా. వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలిగా, హాస్టల్ అకామిడేషన్. ఓకే. సో ఇలాగా అకామిడేషన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే మరి పరిస్థితి ఏంటి, అది కూడా సర్వీసే కదా అని ఒక క్వశ్చన్ విసిరారు. సో జనరల్ కామన్ సెన్స్ లో మన ఇప్పుడు బయట లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ వీళ్ళు కూడా మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, 1 డేకి 1 నైట్కి ఛార్జ్ చేసుకుని, అవునా కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని దానికి లింక్ చేసి ఏమన్నారంటే, మనకి అకామిడేషన్ సర్వీసెస్ కి తర్వాత వస్తుంది. ఈ అకామిడేషన్ సర్వీసెస్ లో హోటల్స్ లో టారిఫ్ రేట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి నేను రూమ్ బుక్ చేసుకున్నాను, 1 డే అక్కడ స్టే చేశాను. స్టే చేస్తే నాకు వాళ్ళు టారిఫ్ రేటు 900 రూపీస్ ఛార్జ్ చేశారు. జనరల్ గా జిఎస్టీలో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇలా హోటల్ సర్వీసెస్ కానీ అకామిడేషన్ సర్వీసెస్ కానీ ఎవరికైనా ప్రొవైడ్ చేస్తే, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ సచ్ టారిఫ్ ఇస్ లెస్ దెన్ 1000 per day, లెస్ దాన్ 1000 per day, 1000 రూపాయల కన్నా తక్కువ కనుక ఛార్జ్ చేస్తే దెన్ సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్ట్ అని చెప్పాడు. ఓకేనా. సో అంటే ఆ క్లాస్ ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి లింక్ చేశారు. ఏమని, ఇప్పుడు హాస్టల్లో చారిటబుల్ ట్రస్ట్ కూడా ప్రొవైడ్ చేసేది అకామిడేషన్ లాంటిదే కదా. సో వాళ్ళు ఖచ్చితంగా 1000 రూపీస్ కన్నా బిలో ఛార్జ్ చేయొచ్చు, అసలు ఛార్జ్ చేయకపోవచ్చు, అంతేగా. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అబాండన్డ్ పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకోదు కదమ్మా మ్యాక్సిమం. సో తీసుకోదు. ఒకవేళ తీసుకుంటే 1000 రూపాయల కన్నా తక్కువ తీసుకుంటే దెన్ దేర్ ఈజ్ నో ఎగ్జామ్షన్, దెన్ దేర్ ఈజ్ నో జిఎస్టీ అని చెప్తున్నారు. అదేనా. ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట కామన్ ప్రొవిజన్ నుంచి తీసుకొచ్చి దీనికి లింక్ చేశారు. ఇప్పుడు మీరు బయట ఒక హోటల్లో కనుక స్టే చేస్తే ఇఫ్ దే చార్జ్ లెస్ దెన్ 1000 per day దెన్ దేర్ ఈజ్ నో జిఎస్టీ. సో అదే ప్రొవిజన్ తీసుకొచ్చి చారిటబుల్ ట్రస్ట్ కూడా లింక్ చేశారు. అర్థమైందమ్మా మీకు? రైట్. జిఎస్టీ ఆన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు చారిటబుల్ ట్రస్ట్. ఇప్పుడు ప్రతిసారి చారిటబుల్ ట్రస్టే సర్వీసెస్ ప్రొవైడ్ చేయదుగా. వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే ట్రస్ట్ కూడా కొన్ని ఇన్పుట్ సర్వీసెస్ కావాలి. మరి సర్వీసెస్ టు చారిటబుల్ ట్రస్ట్ అయితే ఎగ్జామ్షన్ ఉంటుందా? నేనున్నానమ్మా. నేను ఏం చేశానంటే చారిటబుల్ ట్రస్ట్ కి టాక్సేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా, లేదంటే ఆడిట్ సర్వీసెస్, ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నా. నాకు జిఎస్టీ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఎస్, ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో ఎగ్జామ్షన్ దేనికి ఇచ్చాడంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది ట్రస్ట్ కి అయితే ఇచ్చాడు, కానీ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ట్రస్ట్ కి అయితే ఎగ్జామ్షన్ ఏమీ ఇవ్వలేదు. ఓకేనా. రైట్, గుర్తుపెట్టు. నెక్స్ట్ సమ్ మోర్ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ట్రస్ట్ దగ్గర చూస్తే ఇప్పుడు డోనర్స్ ఉంటారు కదా, ట్రస్ట్ కి చాలా మంది డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది హెవీగా డొనేట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేర్లు అక్కడ శిలాఫలకాల మీద ప్రింట్ చేయించడం కానీ, లేదంటే వాళ్ళ పేరు బోర్డింగ్స్ మీద కింద రాయడం కానీ చేస్తారు. గమనించారు ఎప్పుడైనా మీరు? మరి అంటే నథింగ్ బట్ సే ఫర్ సపోజ్ అక్కడ ఇండివిజువల్ పేర్లు ఉండొచ్చు, లేదంటే నా బిజినెస్ ఉంది, నేను ఒక జ్యువెలరీ మర్చెంట్ అనుకుందాం, ఓకేనా. వీరేంద్ర జ్యువెలరీస్. నేను ఏం చేశానంటే ఆ గుడి దగ్గర సమ్ ఏదో యాక్టివిటీ జరుగుతుంది, చారిటబుల్ యాక్టివిటీ. నేను ఏం చేశానంటే
ఆలయం పేరు అంతా రాయించి కింద వీరేంద్ర జ్యువెలరీస్ అని నా షాప్ అడ్రస్ ఇవన్నీ వేసాను. ఒకటి ఇలా వేసాను. రెండో కేసులో ఏంటంటే సేమ్ ఆలయం నేమ్ ఇదంతా వచ్చింది. కింద నేను ఏం రాశానంటే విత్ బెస్ట్ విషెస్ అని చెప్పి వీరేంద్ర అని రాశాను. ఓకేనా? లేదంటే గాడ్ బ్లెస్ ఎవ్రీవన్ అని చెప్పి కింద వీరేంద్ర అని రాశాను. రెండు సినారియోస్ ఉన్నాయి. ఒక సినారియోలో ఏం చేశానంటే ఫ్లెక్స్ అది కొట్టించి డొనేషన్ అది వేసి ఫ్లెక్స్ కొట్టించి బిజినెస్ నేమ్ రాశాను. రెండోది జస్ట్ అందరూ బాగుండాలని చెప్పి జస్ట్ డివోషనల్ గా అందరి గురించి మంచిగా రాశాను. ఈ రెండు కేసెస్ లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? Yes, sir. ఫస్ట్ కేసుకి దీనికి డిఫరెన్స్ ఏం చెప్పండి? బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నారు సార్. బిజినెస్ ప్రమోట్ చేస్తున్నాను. రెండిట్లో నేను చేసింది డొనేషనే. ఓకేనా? రెండు చోట్ల కూడా నా పేరు రాశారు. కాకపోతే ఫస్ట్ కేసులో ఏమైందంటే నా ఇంటెన్షన్ ఏంటంటే బిజినెస్ ప్రమోషన్. అలాగే నా పేరు అక్కడ రాసి ఇదంతా అక్కడ ఉన్న ప్రదేశంలో నా పేరు ఎందుకు రాసిందంటే చారిటబుల్ యాక్టివిటీ నా ఇన్స్టిట్యూషన్ నాకు ఏం చేసిందంటే అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్టు లెక్క. అంతేనా? Yes, sir. సో దాన్ని ఏమన్నాడంటే ఇలాగా ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెమిసెస్ లో డోనార్స్ ఒక నేమ్స్ కనుక పెడితే అక్కడ ఇంటెన్షన్ ఏంటనేది గ్రాప్ చేయాలి. వాళ్ళు అడ్వర్టైజ్ అండ్ సర్వీసెస్ ఇంటెన్షన్ తో అక్కడ పెట్టారా, లేదంటే జస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద నేమ్ పెట్టారా అనేది చూడాలి. ఒకవేళ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కింద పెడితే చెప్పండి, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ taxable or not taxable? Taxable, sir. Taxable, because advertisement service is not a charitable activity, no? And hence even though the such advertisement service is provided by the charitable trust, it is not exempted with the GST. It is not exempted with the GST. మా అర్థమవుతుందా మీకు కాన్సెప్ట్? బ్రాడ్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి, రైట్? అది ఆ క్లారిఫికేషన్ అదే అన్నమాట. నెక్స్ట్, అదర్ యాక్టివిటీస్ లైబుల్ టు జిఎస్టి. చారిటబుల్ యాక్టివిటీస్ కాకుండా ఇంకే సర్వీసెస్ నువ్వు ప్రొవైడ్ చేసినా సరే ఖచ్చితంగా దే ఆర్ లైబుల్ టు జిఎస్టి. లైబుల్ టు జిఎస్టి. నెక్స్ట్, సర్వీసెస్ బై ఏ స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్. రైట్, సారీ. నెక్స్ట్, recreational training or coaching. Recreational training or coaching. చూడండి, services by way of training or coaching in recreational activities relating to arts or culture or sports. Arts or culture or sports. ఆర్ట్స్ అంటే కళలు. ఓకేనా? నెక్స్ట్, లైక్ మనకి ఆర్ట్స్ అంటే మనకి ఎలా వస్తుందంటే ఈ కూచిపూడి బొమ్మలు, తర్వాత కొన్ని ఉంటాయన్నమాట అంతరించిపోయే ఒక మన పూర్వీకులు యూజ్ చేసిన టెక్నిక్స్ కానీ వాటన్నిటిని కూడా ఆర్ట్స్ అంటారు. నెక్స్ట్, కల్చర్ అంటే తెలిసిందే, మన పద్ధతి మన సాంప్రదాయాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మనకి ఇప్పుడు ఈ ట్రెడిషనల్ డాన్సెస్ కానీ సమ్ ట్రెడిషనల్ పూజలు కానీ లేదంటే ఎవరైనా ఫాలో అయ్యే మెథడ్స్ కానీ వాటన్నిటిని ప్రమోట్ చేయడం కల్చర్ అన్నమాట. నెక్స్ట్, స్పోర్ట్స్ మీకు తెలిసిందే. ఓకేనా? సో వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అండర్ 12AA. సో అలాగా ఏదైనా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ట్స్కి సంబంధించి కానీ కల్చర్కి సంబంధించి కానీ స్పోర్ట్స్కి సంబంధించి కానీ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఈ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే then they are exempt under GST. Then they are exempted under GST. ఓకేనా? మనకి ఆల్మోస్ట్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అంటే ఇవన్నీ వస్తాయి. డాన్స్ కానీ మ్యూజిక్స్ కానీ పెయింటింగ్ కానీ స్కల్ప్చర్ మేకింగ్ కానీ నెక్స్ట్ లిటరసీ యాక్టివిటీస్ కానీ తర్వాత స్పోర్ట్స్ కానీ ఏదైనా సరే. ఓకేనా? దీస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ GST. ఓకే మా కెన్ ఏ స్కూల్ బి రిజిస్టర్డ్ అండర్ 12AA? ఒక స్కూలు ట్రస్ట్ కింద ఏర్పడి అది 12AA రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు అంటారా? Yes, sir.
ఎస్ తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మటుకి స్కూల్స్ అన్ని కూడా ట్రస్ట్ల కింద ఏర్పడి వాళ్ళు 12A రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. తీసుకొని పిల్లలందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం, తర్వాత కోచింగ్స్ అవ్వడం, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇస్ ఎగ్జామ్ట్. తర్వాత ఎడిషనల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ ఆర్ట్స్, కల్చర్, స్పోర్ట్స్, వీటన్నిటిని కూడా ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేస్తారు. అటు ఇన్కమ్ ట్యాక్స్ లో క్లెయిమ్ చేస్తారు, ఇటు జిఎస్టీలో కూడా ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్, చారిటబుల్ ఎంటిటీ ఏమన్నా సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే దెన్ దే ఆర్ ఎగ్జామ్టెడ్. అంటే అదర్ కంట్రీ నుంచి సర్వీసెస్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే దెన్ దే ఆర్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, సర్వీసెస్ బై అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సర్వీసెస్ బై అన్ ఓల్డ్ ఏజ్ హోమ్, దీనికి కూడా 12A రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అమ్మ. సర్వీసెస్ బై అన్ ఓల్డ్ ఏజ్ హోమ్ విచ్ ఇస్ ఎ చారిటబుల్ ట్రస్ట్ registered under section 12A to the residents aged 60 years or more. ఓల్డ్ ఏజ్ అంటే దాని అర్థం ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చి లేదంటే దానికి పైబడిన వారిని ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటారు. ఓకేనా? అగైనెస్ట్ కన్సిడరేషన్ అప్ టు 25,000 పెర్ మంత్ పెర్ మెంబర్. అంటే నువ్వు కన్సిడరేషన్ తీసుకున్నా అది అప్ టు 25,000 వరకు ఉంటే ఎలాగా? పెర్ మంత్ పెర్ మెంబర్, 25,000 పెర్ మంత్ పెర్ మెంబర్. సో అలా కనుక నువ్వు అమౌంట్ తీసుకున్నట్లయితే దెన్ ఆల్సో సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్ట్ అండర్ జిఎస్టీ. సచ్ సర్వీసెస్ అండర్ జిఎస్టీ, ఎగ్జామ్ట్ అండర్ జిఎస్టీ. ఓకేనా? అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఫీజు ఎంతవరకు అయి ఉండాలి? 25,000 పెర్ మంత్ పెర్ మెంబర్ అయి ఉండాలి. జనరల్గా అంత ఛార్జ్ చేయరమ్మా. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టారు సార్, ఈ ఎగ్జామ్షన్ ఎందుకు పెట్టారంటే ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవట్లేదు ఎదిగిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వాటిల్లోనే వదిలేస్తున్నారు. ఈ సిటీస్ లో అంటే ఎడ్యుకేషన్ స్పాయిల్ అవుతుంది. ఎడ్యుకేషన్ లో మోరల్స్ నేర్పించట్లేదు, నాలెడ్జ్ నేర్పుతున్నారు. ఎడ్యుకేషన్ అంటే దాని అర్థం ఏంటంటే నాలెడ్జ్ ప్లస్ మోరల్స్, ఈ రెండు ఉంటేనే అది ఎడ్యుకేషన్. ఓకేనా? ఎడ్యుకేషన్ వితౌట్ మోరల్ ఈజ్ వేస్ట్ నా దృష్టిలో అయితే. ఓకేనా? సో ఏమవుతుందంటే వీళ్ళందరూ తీసుకెళ్లి పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో వీటిల్లో పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ డిమాండ్ ఎక్కువైంది. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళ సర్వీసెస్ ని కూడా మళ్ళీ జిఎస్టీ చేస్తే వాళ్ళు ముందుకు రారు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవి పెట్టడానికి. అందుకని వాళ్ళకి ఎగ్జామ్షన్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? జాగ్రత్త. నెక్స్ట్, illustrations. Let us see the illustration. MTCT Charitable Trust, an entity which was registered under section 12A, has furnished you the following details with respect to the activities undertaken by it. You are required to compute its GST liability from the particulars given below. Okay. చూడండి, వీళ్ళు ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంట. ఇందులో ఏది జిఎస్టీకి లైబుల్, ఏది నాట్ లైబుల్ అనేది మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఫీజ్ చార్జ్డ్ ఫర్ ద యోగా క్యాంప్ కండక్టెడ్ బై ది ట్రస్ట్ 6 lakhs అంట. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ 12A రిజిస్ట్రేషన్ ఉంది, దాంతోపాటు యోగా క్యాంప్ కండక్ట్ చేసింది. యోగా చారిటబుల్ యాక్టివిటీ అయినా? ఎస్, యోగా ఇస్ చారిటబుల్ యాక్టివిటీ అండ్ 12A ఉంది. ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, అమౌంట్ రిసీవ్డ్ ఫర్ advancement of educational programs relating to abandoned, orphaned or homeless children. వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిందంట. 10,50,000 తీసుకున్నారంట. ఓకే, బాగానే ఉంది. మేబీ అది స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకుని ఉండొచ్చు, లేదంటే ఎవరి దగ్గర నుంచి అయినా, స్పాన్సర్ దగ్గర నుంచి అయినా తీసుకుని ఉండొచ్చు. టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ taxable or exempt under GST. Educational programs to abandoned people, abandoned children. చెప్పండి, చారిటబుల్ యాక్టివిటీయా కాదా? Yes, sir. నెక్స్ట్, అమౌంట్ రిసీవ్డ్ ఫర్ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీ ఓన్డ్ బై ది ట్రస్ట్. ట్రస్ట్ దగ్గర ఒక ప్రాపర్టీ ఉందంట, దాన్ని ఏం చేసిందంటే రెంట్కి ఇచ్చిందంట. అక్కడ ఏదో షాప్స్ అయ్యే ఉంటే, ఫర్ సపోజ్ టీటీడీ ఉందమ్మా, టీటీడీ కింద ఏదైనా దేవస్థానం కింద చుట్టూ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ ని రెంట్కి ఇచ్చిందంట, కమర్షియల్ కి. రెంట్కి ఇవ్వడం వల్ల డబ్బులు వచ్చాయి ట్రస్ట్ కి.
చెప్పండి, అది చారిటబుల్ యాక్టివిటీ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు. ఖచ్చితంగా ట్యాక్సిబుల్. రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, ట్యాక్సిబులేగా. ఎస్ సార్. ఎస్, ఇట్ ఈస్ అ taxable one. 35 lakhs కి ట్యాక్స్ పడుతుంది. ఓకే. పేమెంట్ మేడ్ ఫర్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ సర్వీస్ ప్రొవైడెడ్ లొకేటెడ్ ఇన్ ఇంగ్లాండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ చారిటబుల్ యాక్టివిటీస్. అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసిందంట, అయితే సమ్ అవుట్ సైడ్ ఇండియా నుంచి అమౌంట్ వచ్చిందంట, అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్? Exempted, sir. Exempted. Next, amount received for activities relating to preservation of forest and wildlife. Taxable or exempted? Exempted. Exempted, sir. Exempted. It is a charitable activity. Next, receipt of old age home meant for 60 years or more. వీళ్ళకు ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా రన్ చేస్తున్నారంట, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చాయంట. ఓకేనా? ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాళ్ళని మెయింటైన్ చేసినందుకు వాళ్ళ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చారంట. ఆ ఎంత చూడండి, కన్సిడరేషన్ పెర్ మంత్ పెర్ మెంబర్ ఈస్ 5,000. కన్సిడరేషన్ పెర్ మంత్ పెర్ మెంబర్ ఈస్ 5,000. ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్? ఎగ్జామ్టెడ్ సార్. ఎగ్జామ్టెడ్. ఎంత వరకు ఎగ్జామ్టెడ్? 25 lakhs. 25,000 పెర్ మంత్ పెర్ మెంబర్ వరకు ఎగ్జామ్టెడ్. సో అంటే ఎంటైర్ సర్వీసెస్ లో ఏ సర్వీసెస్ మీద ట్యాక్స్ పడుతుంది? ఓన్లీ రెంటింగ్ ఇచ్చిన దాని మీద పడుతుంది. ఓన్లీ రెంటింగ్ ఆఫర్ కమర్షియల్ ప్రాపర్టీ మీద మాత్రమే పడుతుంది. 35 lakhs. ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ రేట్ చెప్పాడు చూడండి. రేట్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఎంత? 18%. ఇట్ ఈస్ ఎగ్జామ్. 35 lakhs into 18% రాసుకుంటే సరిపోతుంది. సార్ మరి వీటికి ఆన్సరింగ్ ఎలా రాయాలంటే సింపుల్ అమ్మ, ఏమీ లేదు. మనం ఎలా రాయాలంటే ఇప్పుడు ఇది ఎగ్జామ్టెడ్ కదా, దీనికి పాయింట్ రాయాలి. ఎలా రాయాలంటే ఫీజ్ చార్జ్డ్ ఫర్ యోగా క్యాంప్ కండక్టెడ్ బై ది ట్రస్ట్ will is covered under charitable activities and hence it is an exempt service. అంతే. వీడి ఇచ్చిన పాయింట్ ని చివరిలో ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్ సర్వీస్ అని రాస్తే పాయింట్ వచ్చేస్తున్నాం. మనకి తెలియాల్సిన ఎగ్జామ్షన్ చాప్టర్ లో మనకు కష్టపడవలసింది ఏమీ లేదు, అంతా ఇక్కడే ఉంటుంది. జస్ట్ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్ అనేది మనం చెప్తే సరిపోతుంది. అర్థమైందమ్మా? రైట్. నెక్స్ట్, రిలీజియస్ సర్వీసెస్. ఇందాక మనం చెప్పుకున్నాం, ట్రస్ట్లు అన్ని కూడా ఒకటి పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి, అలాగా రిలీజియస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. చాలా దేవస్థానాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిలీజియస్ ట్రస్ట్ కింద ఏర్పడతాయి. ఏర్పడి ఏం చేస్తాయంటే అక్కడికి వచ్చిన డిసైటీస్ ఎవరైతే ఉంటారో అక్కడ పూజలు కండక్ట్ చేయడం, తర్వాత అక్కడ ఎవరికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ రెంట్కి ఇవ్వడం. ఇప్పుడు మనకి అన్నవరం ఉంది, అన్నవరంలో రూమ్స్ అయ్యి రెంట్కి ఇస్తారు కదా దేవస్థానం రూమ్స్. అలాగే ప్రసాదాలు విక్రయిస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పూజలు కండక్ట్ చేస్తారు, దానికి అమౌంట్ తీసుకుంటారుగా. ఇప్పుడు అక్కడ సత్యనారాయణ సంవ్రతం అని, నెక్స్ట్ ఇంకోటని డబ్బులు తీసుకుంటారుగా, అర్చనలని అవని ఇవని, వీటికి డబ్బులు తీసుకుంటారు. మరి ఇవన్నీ కూడా గుడి పబ్లిక్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్గా. మరి ఈ సర్వీసెస్ మీద జిఎస్టీ ఉందా లేదా? ఇప్పుడు చాలా మంది మనం ఇప్పుడు మ్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి, అవి గుడుల దగ్గర చేస్తారు. అంటే అక్కడ ఏంటి, మనం అక్కడ కళ్యాణ మండపం కానీ, గుడికి సంబంధించిన కళ్యాణ మండపం కానీ, గుడికి సంబంధించిన ఏరియాలో ఒక ప్లేస్ ని మనం రెంట్కి తీసుకొని అక్కడ మ్యారేజ్ కండక్ట్ చేసుకుని వస్తాం. అంటే అక్కడ నథింగ్ బట్ అక్కడ స్పేస్ ని మనం యూజ్ చేసుకున్నట్టేగా టెంపుల్లో స్పేస్ ని. టెంపుల్ విల్ చార్జ్ సమ్ కన్సిడరేషన్ ఫర్ కండక్టింగ్ మ్యారేజ్ దేర్. అలాగే అక్కడ పంతులు ఉంటారు, వాళ్ళు మ్యారేజ్ కండక్ట్ చేసినందుకు డబ్బులు తీసుకుంటారు. ఈ ఇయర్ రకరకాల పూజలు ఉంటాయి. సో మరి ఎలా వీటికి జిఎస్టీ ఉందా లేదా అనేది పాయింట్. చూడండి అమ్మ, సర్వీసెస్ బై ఏ పర్సన్ బై వే ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎనీ రిలీజియస్ సెరమనీ, ఎనీ రిలీజియస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హిందూ, it belongs to any Christian or Jainism services or Buddhism services or Muslim, whatever it may be. Services by a person by way of conduct of any religious ceremony, any religious, ఓకేనా, ఏ మతానికి సంబంధించిన పూజలైనా అవ్వచ్చు, ఇంకైనా అవ్వచ్చు,
such services are exempt. Okay, and renting of precincts అంటే premises అని అర్థం, of a religious place meant for general public owned by a trust registered under section 12A or an institution registered under section 1023C V, and next a body or an authority covered under section 1023 BBA of the Income Tax Act. ఇవన్నీ కూడా ఏం లేదమ్మా, ఇవన్నీ కూడా చారిటబుల్ యాక్టివిటీసే, కాకపోతే డిఫరెంట్ సెక్షన్స్ లో రిజిస్టర్డ్ అవుతాయి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఏమేం సర్వీసెస్ అమ్మా, ఒకటి ఆ రిలీజియస్ సెరమనీ కండక్ట్ చేసి పబ్లిక్ కి అటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దే ఆర్ ఎగ్జామ్. దాంతో పాటు ఇంకోటి ఏమన్నట్టు రెంటింగ్ ఆఫ్ ప్రిమిసెస్ ఆఫ్ ది రిలీజియస్ ప్లేస్, ఆ చుట్టూ ఉన్న రిలీజియస్ ప్లేస్ ని రెంట్ కి ఇవ్వడం, అటువంటి యాక్టివిటీస్ చేస్తే దెన్ ఆల్సో దే ఆర్ ఎగ్జామ్ట్, ప్రొవైడెడ్ the rent they charged should be below these amounts. వాళ్ళు రెంట్ ఛార్జ్ చేయొచ్చు, కాకపోతే ఆ రెంట్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ అమౌంట్ కన్నా బిలో ఉంటే దెన్ దే ఆర్ ఎగ్జామ్ట్, ఈ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ దే ఆర్ ట్యాక్సబుల్. ఏమేంటో చూద్దాం. ఇప్పుడు ఈ దేవస్థానం వాటిల్లో రూమ్స్ అయ్యి రెంట్కి ఇస్తారు కదమ్మా, ఆ రూమ్ రెంట్ 1000 per day కన్నా తక్కువ ఉంటే దెన్ దే ఆర్ ఎగ్జామ్ట్. ఓకే, నెక్స్ట్ అక్కడ ఉన్న కళ్యాణ మండపాలు, ఓపెన్ ఏరియాస్, హాల్స్, ఇవన్నీ కూడా మ్యారేజెస్ కి వీటికి మనకి రెంట్కి ఇస్తారు. అలా రెంట్కి ఇచ్చినప్పుడు 10,000 per day కన్నా తక్కువ ఉంటే దెన్ దే ఆర్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ షాప్స్, దేవస్థానం షాపులు రెంట్కి ఇస్తూ ఉంటారు. రెంటింగ్ ఆఫ్ షాప్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఇఫ్ ద రెంట్ ఈస్ 10,000 per month ఆర్ బిలో. 10,000 per month ఆర్ బిలో. అర్థమైందమ్మా మీకు? ఒకటి, టెంపుల్స్ కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రూమ్స్ అయ్యి రెంట్కి ఇవ్వచ్చు వచ్చిన భక్తులకి. ఇస్తే రూమ్ రెంట్ అనేది 1000 కన్నా తక్కువ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్, 1000 ఆర్ మోర్ కనుక ఉంటే ట్యాక్సబుల్. అలాగే అక్కడ కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా మ్యారేజెస్ కి కానీ అదర్ ఫంక్షన్స్ కి రెంట్కి ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు పెర్ డేకి 10,000 కన్నా ఎక్కువ తీసుకుంటే దెన్ దే ఆర్ ట్యాక్సబుల్, 10,000 కన్నా లోపు ఉంటే ఎగ్జామ్టెడ్. దేవస్థానం ఒక షాప్స్ కానీ రెంట్కి ఇస్తారు, వాటికి కూడా మంత్లీ రెంట్ 1000 కన్నా బిలో ఉంటే ఎగ్జామ్టెడ్, 1000 ఆర్ మోర్ ఉంటే ట్యాక్సబుల్. అర్థమైందా? నెక్స్ట్ మీరు ఇక్కడ లింక్ చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా అకామిడేషన్, హోటల్ అకామిడేషన్ ఎంతవరకు ఎగ్జామ్టెడ్ అమ్మా? హోటల్ అకామిడేషన్ 1000 per day సార్. 1000 per day. ఇక్కడ కూడా చూడండి రెంటింగ్ ఆఫ్ రూమ్స్, ఇక్కడ 1000 సార్. ఇక్కడ సర్వీసెస్ ఒకటి అకామిడేషన్ సర్వీసెస్, అక్కడ సర్వీసెస్ ఒకటి అకామిడేషన్ సర్వీసెస్. అర్థమైందా? అంటే అకామిడేషన్ సర్వీసెస్ నువ్వు ఎక్కడ ప్రొవైడ్ చేసినా, అదే ట్రస్ట్ ప్రొవైడ్ చేసినా, హోటల్ ప్రొవైడ్ చేసినా, ఎవరు ప్రొవైడ్ చేసినా, ఇఫ్ ద టారిఫ్ ఈజ్ less than 1000 then it is exempted. అర్థమైందమ్మా మీకు? నెక్స్ట్ రిలీజియస్ సెరమనీ అంటే ఏంటో మీకు తెలుసు, నెక్స్ట్ ప్రెసెన్స్ అంటే ఏంటో మీకు తెలుసు, ప్రిమిసెస్ అన్నమాట. రైట్, నెక్స్ట్ సర్వీసెస్ బై స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ రిలీజియస్ పిలిగ్రిమేజ్. రిలీజియస్ పిలిగ్రిమేజ్ అంటే నథింగ్ బట్ పుణ్యక్షేత్రం అని అర్థం. ఓకేనా? కొన్ని స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్స్ మెన్షన్ చేశాడు, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏ సర్వీసెస్ అయినా సరే ఎగ్జామ్ట్ అంట. అలా మనకి ఎన్నో స్పెసిఫై చేశాడు. చూడండి, ఇదేదో కుమావన్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండర్టేకింగ్. నెక్స్ట్ స్టేట్ కమిటీ ఆర్ హార్జ్ కమిటీ, ఇది ముస్లిమ్స్ కి సంబంధించింది అనమాట. హార్జ్ కమిటీ అని చెప్పేసి వీళ్ళకి, ఇది ముస్లిమ్స్ సంబంధించింది. ఈ కమిటీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఆల్సో the services provided by them are exempted. Okay, so this is about charitable activities, అది రిలీజియస్ అయినా పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అయినా సార్. ఓకేనా? క్వశ్చన్ ఒకసారి చూద్దామా. VHP, an entity registered as a religious trust under section 12A of the Income Tax Act 1961 has furnished you the following details with respect to the activities undertaken by it. Okay, you are required to compute its value of taxable supply from the information given below.
Okay. Particulars. Renting of rooms where charges are 500 per day. చెప్పండి taxable exempted. exempted, sir. Exempted. Renting of room where charges are 1500 per day. Taxable or exempted? Taxable. Taxable. Renting of community hall where charges are 25,000 per day. Taxable. Taxable. Renting of Kalyana Mandapam where charges are 5,000 per day. Exempt. Exempted. Renting of shops for the business where charges are 15,000 per month. Taxable. Taxable. Renting of shops for business where charges are 5,000 per month. Exempt. Exempted. అంతేనమ్మా. ఆ ప్రొవిజన్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో మనకి కష్టపడాల్సింది ఏం లేదు, పాయింట్ చదివి ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్. అంటే మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి ఆ లిమిట్స్ బాగా గుర్తుండాలి. ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఇక్కడ 10,000 ఉంది, ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ చెప్పండి. చేయండి, రిఫర్ చేయండి. 10,000 ఉంది, ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్. Exempt, sir. 10,000 or more. ట్యాక్సిబుల్ Taxable, ఎగ్జామ్టెడ్. sir. Taxable, sir. Taxable, sir. నేను అందుకే చెప్పా బిలో 10,000, బిలో 10,000, బిలో 1,000 అని చెప్పాను మీకు. అట్లా 3 పాయింట్లు వరుసగా చదివి మరీ చెప్పాను. 10,000 అండ్ అబవ్ ఉంటే ట్యాక్సబుల్, 10,000 బిలో ఉంటే ఎగ్జామ్టెడ్. అలాగే 1,000 రూపాయలు అయితే 1,000 రూపాయలు బిలో ఉంటే ఎగ్జామ్టెడ్. అర్థమైందమ్మా? అక్కడ రాసుకోండి క్లారిఫికేషన్, మళ్ళీ మిస్ అవుతారు. ఇక్కడ నేను డైరెక్ట్ గా చెప్పాను, వాడు ఇండైరెక్ట్ సెన్స్ లో చెప్పాడు. డైరెక్ట్ ఆన్సర్ చెప్పాను, వాడు ఇండైరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. However, nothing contained in entry B of this exemption shall apply to where it more అని చెప్పాడు. అంటే వీడు ఇండైరెక్ట్ ఆన్సర్ లో చెప్పాడు, నేను డైరెక్ట్ ఆన్సర్ లో చెప్పాను. ఓకేనా? రైట్. దిస్ ఈస్ అబౌట్ చారిటబుల్ యాక్టివిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. రేపు క్లాస్ లో అగ్రికల్చర్ చూద్దాం. అగ్రికల్చర్ అండ్ హెల్త్ మ్యాక్సిమం కవర్ చేద్దాం. సరేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? ఓకే, రైట్. సార్, చెప్పమ్మా. ఒకవేళ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాళ్ళకి చెప్పి, అంటే వాళ్ళు ఆ ప్లేస్ వరకు వెళ్ళలేరు కదా సార్, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళు హెల్ప్ చేయడానికి అవ్వకపోతే వేరే పర్సన్ కి ఇచ్చి చేస్తే అప్పుడు ఎగ్జామ్ట్ అయినా సార్? అర్థం కాలేదమ్మా నాకు. ఇప్పుడు ఒక వేరే ప్లేస్ లో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన, అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఒక అతను ఉన్నారు సార్. సో వాళ్ళకి అక్కడి వరకు వెళ్ళి హెల్ప్ చేయలేరు కదా సార్. సో వాళ్ళు అంటే మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ద్వారా హెల్ప్ చేయించారు, అదేనా? అదే సార్, మిడిల్ మ్యాన్ ద్వారా. దెన్ ఆల్సో ఎగ్జామ్టెడ్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్.